అడవిలో తప్పిపోయాం, ఎవ్వరు లేరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు చాలా బాగా డే స్టార్ట్ అయిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఎంత బాగుంటుంది అని. ఎప్పుడు సిటీ లైఫ్లో బిజీగా ఉండే మనకి ఇలాంటి ప్రశాంతమైన డే ఒకటి కావాలి అని చెప్పి కంపల్సరీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. ఏం కాదు, లేదది. అది బరువేంట్రా? వదిలేసే దాన్ని, అలా వదిలేసి అలా ఉంటది. ఇది మమ్మీ, డాడీ. మేమైతే ఇప్పుడు ఒక మామిడి తోటకి వెళ్తున్నామండి. మామిడి తోట అని చెప్పి అసలు రోడే లేదు, ఎలా వెళ్తామని అనుకుంటున్నారా? ఇదంతా ఒక డీప్ ఫారెస్ట్ అండి, చాలా లోపలికి ఉంది, అసలు దారి కూడా లేదు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మాకు ఇదంతా ఎలా తెలుసు అంటే, మాకు తెలిసిన వాళ్ళకి ఈ పొలం ఉందనమాట. సో వాళ్ళే మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు. సో ఫ్రంట్ వాళ్ళందరూ వెళ్తున్నారు, మేము బ్యాక్ వాళ్ళని ఫాలో అవుతున్నాం అనమాట. బట్ సడన్గా ఇక్కడ ఏమైందంటే, మేమైతే దారిలో మిస్ అయిపోయామన్నమాట. సో ఎలాగో ఒకలాగా పట్టుకొని మా వారైతే తీసుకెళ్లారు మమ్మల్ని. ఫైనలీ అయితే సేఫ్గానే వెళ్ళాము. అండ్ ఇంకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదనమాట. డీప్ ఫారెస్ట్లోకి అలా వెళ్తూ ఉన్నాము. అసలు ఇక్కడ అప్పుడప్పుడు నక్కలు కానీ, సో అండ్ యానిమల్స్ అన్నీ కూడా కామన్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి రంపచోడవరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల అనమాట. చాలా చిన్ని విలేజెస్, అసలు ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది అంతే అనమాట. సో అలాంటి ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రోడ్డు కూడా చూసారా, మేమైతే చాలా అడ్వెంచర్ చేసుకుంటూనే వెళ్ళాము. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే మా బాబు అనమాట. సో ఇలాంటి ప్లేస్కి తీసుకువెళ్ళాలి అవకాశం ఉన్నప్పుడే అని చెప్పి మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది అంతా కూడా వాటర్ రిజర్వాయర్. వర్షాకాలం వచ్చింది అంటే ఈ తోటకి వెళ్ళడానికి దారి కూడా ఉండదు, ఇది కంప్లీట్గా ఒక చెరువులాగా తయారైపోతుంది అనమాట. సో ఇది మనం ఇప్పుడు దాటుకుంటూ ఫైనల్లీ మామిడి తోటకి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి అయితే వచ్చాము. డీప్ అంటే ఎక్స్ట్రీమ్ డీప్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ మామూలుగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పొలం ఉంది, సో పొలంకి వచ్చామన్నమాట. భవిష్, హౌ ఇస్ దిస్? సూపర్ ఉందా భవిష్? వాట్ ఆర్ దోస్? చిన్న చెట్లు కదా, హైబ్రిడ్స్. చిన్న చెట్లైనా భలే కాస్తున్నాయి కదా. అసలు నేను ఇదే ఫస్ట్ టైం అండి మామిడి తోటకి రావడం. అండ్ దట్టు ఇక్కడ మామిడికాయలు నాకైతే భలే నచ్చేసినాయి, ఎందుకంటే పెద్ద చెట్లనే చూస్తాము, బట్ ఇక్కడ భూమి ఎంత సారవంతంగా ఉందో చూడండి. ఇంత చిన్న చెట్టుకే ఈ బోల్డ్ అని కాయలు, అవి కూడా భలే తయారైపోయినాయి. అండ్ ఇంకా నేనైతే ఆగలేక ఒక కాయ అయితే కట్ చేస్తాను. ఎంత జీడి కారుతుందో అంటే, దారిలాగా ఒక మనం వాటర్ పైప్ని ఓపెన్ చేస్తే వస్తుంది చూసారా, అంత జీడి వస్తూనే ఉంది. భలే సరదాగా అనిపించింది. అండ్ భవిష్ అయితే నేను కూడా కోస్తాను అని చెప్పి నా చుట్టూరా తిరిగాడు, బట్ నేనైతే ఫస్ట్ నేనే కొద్దామని చెప్పి నేను ట్రై చేస్తాను అనమాట. సో ఇంకా భవిష్ ఫీల్ అయిపోయి వేరేగా దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి పద, నేను తీసుకెళ్తాను, కట్ చేద్దు కానీ అని అంటే, ఇక వెంటనే నా మాట విని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో అక్కడైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే తనకి ఎదురైంది. అదేంటంటే, ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒకే ఒక ప్లేస్లో ఆగేది చూడండి. సో అక్కడ తనకి తెలియదు కదా అక్కడ చీమల పుట్ట ఉంటుంది అని. సో అక్కడ ఎర్ర కండ చీమలు అనమాట, బోళ్ళని ఎక్కి కుట్టేశాయి. పాపం అనిపించింది. ఏం జరిగింది భవిష్? ఏం జరిగింది? ఏది
అండ్ భవిష్ అయితే పాపం చాలా డల్ అయిపోయాడు, చాలాసేపు అలాగే ఉన్నాడు, చాలా చీమలు ఎక్కేసినాయి. అండ్ ఆ తర్వాత తను చిల్ చేయడం కోసం అయితే మేము తనతో అయితే కొన్ని మామిడికాయలు అయితే కోయించాము. సో తను కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. అండ్ భవిష్ని అయితే ఇలా ఫామ్లోకి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా మాకు అవకాశం రాలేదు. సో మాకు పొలం ఉండుంటే తీసుకెళ్లే వాళ్ళం, మాకైతే లేదనమాట. సో నాకైతే ఎప్పటి నుంచో చాలా సరదా పొలం కొనుక్కోవాలి అని. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకున్న వెంటనే అన్నీ వచ్చాయో కదా. సో లైఫ్లో అయితే చాలా కష్టపడాలి, పడుతున్నాం కూడా. అండ్ ఎప్పటికైనా సరే ఇలాంటి ఒక పొలం కొనుక్కోవాలని అయితే మాకు చాలా కోరిక అనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చెట్లన్నీ కూడా చాలా దూరంగా నాటేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మామిడి చెట్లే కాదు, చింత చెట్లు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో ముందు అయితే అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇవన్నీ అయితే బంగినపల్లిలో రకాలన్నమాట. అడవిలో ప్యూర్గా న్యాచురల్గా ఈ భూమాత పెంచిన చెట్లు అనమాట ఇవన్నీ. మా యొక్క ఫెర్టిలైజర్ కానీ లేకపోతే ఇంకా ఏవి ఉండవు, జస్ట్ ఎర్త్, వాటర్, సన్. ఇక్కడ చింటుంది, చింత చిగురు ఎంత బాగుందో, చెట్టు అంతా చిగురించి భలే ఉంది చూడముచ్చటగా. నాకైతే బోళ్ళని దాకా కోసుకొని తీసుకువెళ్ళాలని ఉంది, కానీ మన వల్ల కాదని ఊరుకున్నా. మొన్నే మార్కెట్లో ఒక గుప్పెడంత చింత చిగురు కొన్నాను 50 రూపీస్కి. చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అయితే. అండ్ ఇక్కడైతే చూడండి ఆవులన్నీ ఎలా ఫ్రీగా వదిలేశారు. ఇక్కడ వాళ్ళు పాలు కూడా తీరనమాట. ఎప్పుడైనా బాగా అవసరం అయితే ఆవుల దగ్గర పాలు పితుకుతారు, లేదంటే పాలన్నీ కూడా దూడలకే వదిలేస్తూ ఉంటారనమాట. చెట్టు చూసారండి ఎంత పెద్దదిగా ఉందో. సో అంత చెట్టు పైకి చివరికంటే వెళ్ళిపోయి కోస్తున్నారనమాట. భలే అనిపించింది. ఎప్పుడు ఇలా కోయడం నేను చూడలేదు, వీడియోస్లో అలా చూస్తాను తప్ప రియల్గా అయితే ఇదే చూడడం. అండ్ ఈ అబ్బాయి అయితే ఒక్క బాల్ని కూడా మిస్ చేయకుండా అన్ని 6 క్యాచ్లు పెట్టేస్తున్నాడు. ప్రతి మామిడికాయని కలెక్ట్ చేసి అలా అయితే కింద పెడుతున్నాడు అనమాట. భలే సరదాగా అనిపించింది చూడడానికి. అండ్ ఫైనల్గా భవిష్ కూడా కోస్తానన్నాడు. సో అందుకని చెప్పి వాడితో కూడా కొన్ని కాయలు అయితే కోయిస్తున్నాం అనమాట. ఇంకొంచెం దొరికింది. 2 కాయలు కోసాడు భవిష్ బాబు. ఇదిగో ఇంత ఆశగా అయితే మ్యాంగోస్ అన్నీ కోసుకున్నాం, కానీ ఇవి ఎలా పట్టుకెళ్ళాలో కూడా ఆలోచనే లేదు. ఎందుకంటే ఒక్క బ్యాగ్ కూడా మాతో పాటు తెచ్చుకోలేదు. సో అలా ఆలోచిస్తూ ఉండగా పెద్ద ఆకులన్నీ ఏరుకొని చకచక ఒక పెద్ద విస్తరాకులు అయితే తయారు చేస్తారు. అందులోనే మామిడికాయలన్నీ వేసుకొని ఇలా మూట కట్టుకొని అయితే తీసుకువెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మామిడి తోటకి బాయ్ చెప్పేసి మేము మళ్ళీ రంప అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.